హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడ్ ఫెస్టివల్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ముందుగా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సంక్రాంతి అనగానే మనందరికీ గుర్తొచ్చేది పిండి వంటలే, అందులో అరిసెలు మరీ స్పెషల్. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడు అరిసెలు ఫస్ట్ టైం తయారు చేయాలనుకున్న వంట అస్సలు రాకపోయినా కూడా పైనుంచి క్రంచీగా పర్ఫెక్ట్ కొలతలతో లోపల నుంచి స్మూత్గా తింటుంటే తినాలనిపించేంత రుచికరంగా ఉండి చాలా రోజుల పాటు ఫ్రెష్గా నిల్వ ఉండే అరిసెల్ని ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఒక బాండీలో 100 గ్రాముల వరకు నువ్వుల్ని తీసుకొని వాటిని సిమ్లో లైట్గా వేపుకోండి. మరీ ఎర్రగా వేపుకోవద్దు. లైట్ ఎరుపు కలర్కి మారుతూ ఉంటాయి కదా, అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వాటిని పక్కన పెట్టేసుకోండి. ఒక బౌల్లోకి తీసుకున్నారంటే అవి చక్కగా చల్లారిపోతాయి. ఈ వీడియోలో మీకు 2 కేజీల బియ్యానికి పర్ఫెక్ట్ కొలతలన్నీ చెప్తాను. 1.5 కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని చక్కగా నలకొట్టుకొని ఒక గిన్నెలోకి వేసుకొని చిన్న టీ గ్లాసు నీళ్లు వేసేసి స్టవ్ ఆన్ చేసేసి ఆ పాత్రని స్టవ్ మీద పెట్టుకొని బెల్లాన్ని హై ఫ్లేమ్లోనే చక్కగా కరిగించుకోండి. చెక్క గెరిటతో లేదా తెడ్డుకట్టుతో ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల బెల్లం అనేది చక్కగా నలిగి పూర్తిగా కరిగిపోతుంది. అలా కరిగిన బెల్లాన్ని వేరొక గిన్నె మీద టీ కాచుకునే స్ట్రైనర్ ఉంటుంది కదా, దాన్ని పెట్టేసేసి చక్కగా దీన్నంతా కూడా వడకట్టుకోండి. వడకట్టుకున్న తర్వాత పైన కొన్ని బెల్లం గడ్డలు అనేవి మిగిలిపోయి ఉంటాయి కదా, వేడి మీదే స్పూన్ తోటి వాటిని జస్ట్ అలా స్మాష్ చేసుకున్నారంటే బెల్లం తాలూకా జ్యూస్ అంతా కూడా స్ట్రైనర్లో నుంచి కింద పాత్రలోకి చక్కగా దిగిపోతుంది. కొన్ని నీళ్లు, 1 టేబుల్ స్పూన్ నీళ్లు వేసేసి మళ్ళీ దీన్నంతా కూడా మిక్స్ చేసేసుకోండి. ఈ పాత్రని మళ్ళీ పొయ్యి మీద పెట్టేసి హై ఫ్లేమ్లోనే పాకం రానివ్వాలి. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి పాకాన్ని ఒక గిన్నెలోకి నీళ్లు వేసుకొని కొంచెంగా ఆ గిన్నెలోకి వేసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం అనేది ఇక్కడ నేను ముదురు పాకం రాణిస్తున్నాను. గిన్నెలో నీళ్ళల్లో పాకాన్ని వేసుకొని చేత్తో పట్టుకొని చూసామంటే కొంచెం గట్టిగానే ఉంటుందండి. అలాగే ప్లేట్ కేసి ఆ ఉండని కొడితే మనకి టంగ్ అనే సౌండ్ వస్తుంది. అది ముదురు పాకం అండి. అంతకన్నా పాకం రానివ్వద్దు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీంట్లో ఇందాక వేపి పెట్టుకున్న నువ్వులు, అలాగే 2 టేబుల్ స్పూన్ల వరకు యాలుక్కాయ పొడి, ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ నెయ్యిని పాకంలోనే వేయటం వల్ల మనకి చలివిడి అనేది చాలా కమ్మగా ఉంటుంది. ఈ నువ్వులు, నెయ్యి, యాలకుల పొడి అన్నీ బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి. తర్వాత తడి బియ్యపు పిండిని కొంచెం కొంచెం వేస్తూ ఇంకొకళ్ళు తెడ్డుకట్టుతో తిప్పుతూ ఈ చలివిడిని తయారు చేసుకోవాలి. కంటిన్యూస్గా తిప్పాలి, కంటిన్యూస్గా తడిపిండిని వేయాలి. ఇక్కడ నేను 2.5 కేజీ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసేసి 2 రోజుల పాటు నానబెట్టాను. ప్రతిరోజు రాత్రి మళ్ళీ బియ్యాన్ని కడిగి నీళ్లు వంపి ఫ్రెష్ నీళ్లు వేసి నానబెట్టి 3వ రోజు పొద్దున నీళ్ళన్నీ వంపేసేసి ఇలా తడిపిండిని రెడీ చేసుకున్నాను. 2.5 కేజీ ఎందుకు రెడీ చేశానంటే మనకి తడిపిండి ఎక్స్ట్రా కావాలంటే దొరకదండి. 2 కేజీల బియ్యం పిండికి 1.5 కేజీ బెల్లం అనేది పర్ఫెక్ట్ కొలత. ఇలా కంటిన్యూస్గా తిప్పుతుంటే చలివిడి రెడీ అయిపోయింది. 2 స్పూన్ల నెయ్యిని వేసేసి మళ్ళీ ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకోండి. తెడ్డుకట్టుతో కనుక ఈ చలిబిడిని తీసుకొని కిందకి వదిలామంటే చిన్నగా దిగితే కనుక చలిబిడి అనేది పర్ఫెక్ట్గా రెడీ అయినట్టే. చేత్తో పట్టుకొని చూసామంటే స్మూత్గా ఉండలాగా వస్తుంది, చేతికి అస్సలు అంటుకోదు. ఇదే చలిబిడి మనకి పర్ఫెక్ట్గా వచ్చింది అనటానికి గుర్తు. చలిబిడి అంతా కూడా రెడీ అయిపోయిన తర్వాత పిండి అనేది మనకి ఆరకూడదండి, అందుకని మూత పెట్టేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడైతే అరిసెల్ని తయారు చేసుకోవడానికి ఒక బాండీని స్టవ్ మీద పెట్టేసుకొని దానిలో నూనె వేసి నూనెని ముందు వేడెక్కించుకుందాము. నూనె వేడెక్కే లోపల అరిసెలు తయారు చేసుకోవడానికి ఒక బాదాం ఆకుని తీసుకొని దానికి చక్కగా కొంచెం నెయ్యిని అప్లై చేసుకోండి. బాదాం ఆకు బదులు మీరు నూనె కవర్ అయినా లేకపోతే ఎచ్చాలు తెచ్చే కవరు అరిటాకునైనా వాడుకోవచ్చు. చలిబిడిని కొంత భాగం
అంటే 2 గుప్పెళ్ళ వరకు తీసుకొని ఆ పాత్ర మీద మళ్ళీ మూత పెట్టేయడం వల్ల మనకి చలివిడి అనేది ఆరకుండా ఉంటుంది. చలివిడిలో నుంచి నిమ్మకాయ సైజ్ అంతా ఉండని తీసుకొని బాదాం ఆకు మీద పెట్టేసి ఎక్కడా కూడా హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా సరి సమానంగా అరిసెని తయారు చేసుకోవటం వల్ల అరిసెకి రంధ్రాలు పడవు, అలాగే అరిసెకి నొక్కులు ఉండకుండా అరిసె అనేది బాగా పొంగుతూ వస్తుంది. ఇలా ఒక 5-6 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి చిన్న ఉండని నూనెలో వేస్తే అది త్వరగా తేలి ఎర్రగా ఉడికిందంటే మనకి నూనె కాగినట్టే. ఇప్పుడు ఈ నూనెలోకి రెడీ అయిన అరిసెని వేసేసి హై ఫ్లేమ్లో ఒకవైపు పొంగు వచ్చి ఎర్రగా ఉడికే వరకు ఉడకనిచ్చి రెండో వైపు కూడా తిప్పుకొని దీన్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగిన అరిసెలు నొక్కే మిషన్ మీద పెట్టేసి వీడియోలో చూపించిన విధంగా నొక్కారంటే అరిసెలో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే కిందకి దిగిపోతుంది. అయితే దీన్ని మరీ గట్టిగా నొక్కొద్దండి. దానివల్ల అరిసెలో ఉన్న నూనె అంతా కూడా పూర్తిగా దిగిందంటే అరిసె రుచి బాగుండదు, అలాగే గట్టిగా అయిపోతాయి అరిసెలు. ఈ టిప్ని మాత్రం ఫాలో అవ్వండి. చూడండి, అరిసెలు అయితే బూరెల్లాగా పొంగుతున్నాయి. మీరు లేత పాకం కావాలన్నా కూడా తీసుకోవచ్చు. లేత పాకం తీసుకుంటే అరిసెలు కొంచెం మెత్తగా వస్తాయి. ఇంకా ఇదే రీతిలో అన్ని అరిసెల్ని రెడీ చేసుకొని ఆరబెట్టుకొని పూర్తిగా చల్లారిన వాటిని పప్పుల డబ్బాలో పెట్టుకున్నారంటే చక్క 2 నెలల పాటు అరిసెలు నిల్వ ఉంటాయి. ఒక్కసారి నా స్టైల్లో మీరు కూడా ఈ బెల్లం అరిసెల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే ఇలాంటి వంటల కోసం మన ఫుడ్ ఫెస్టివల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట నొక్కారంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుంది. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి తప్పనిసరిగా షేర్ చేయండి. మీకేమన్నా వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి, తప్పనిసరిగా షేర్ చేస్తాను. వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.